రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. మరి ఈరోజు వాగ్దానమును రిసీవ్ చేసుకోవడానికి ముందు ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ లోకమందును పరలోకమందును మరి దేవుడు మీకు ఆదరణ కలిగిస్తూ నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపచేస్తాడు కనుక యేసుక్రీస్తుని అంగీకరించి మేలులోపకారాలు పొందుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానం లూకాసు వార్త 21వ అధ్యాయము మరి 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటను వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించేదను. ఇది తన శిష్యులకి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి చక్కని మాట అండి. ఎందుకంటే మీరు లోకంలోనికి వెళ్ళండి, అనేక కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీరు వస్తాయి, ఎదురాడేవారు మీ మీదకి వస్తారు, మిమ్మల్ని చెరసాలకు అప్పు చెప్తారు, మిమ్మల్ని రాజుల ఎదుటికి తీసుకెళ్తారు, మీకు ఎన్నో శ్రమలు వస్తాయి నా నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు. అయితే ఈరోజు విశ్వాసిగా కూడా నీకు ఎన్నో పోరాటాలు వస్తున్నాయేమో, సేవకునిగా నీకు పోరాటాలు వస్తున్నాయేమో, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, మరి కుటుంబ కలహాలు, అనైక్యత, సంఘంలో సహకరించని వారు, రకరకాల ఉద్యోగంలో పోరాటాలు, వ్యాపారంలో పోరాటాలు, పొలంలో పోరాటాలు, రకరకాలైనటువంటి అపవాది నీ మీద దాడి చేస్తూ ఉందేమో, ఎదురాడుతూ ఉందేమో, నీతో వ్యాజ్యమాడుతూ ఉందేమో, వాదిస్తూ ఉందేమో, కాదంటుందేమో, నీవు భక్తురాలువా అంటుందేమో, లేదా నువ్వు విశ్వాసివా అంటుందేమో, నువ్వు ఎప్పుడు మరి దేవుడు మనకిచ్చినటువంటి వాకును వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా ఉండాలి, వాక్యానుసారంగా మనం వెళ్ళాలన్నప్పుడు నీవే నీతిమంతుడు అంటున్నారేమో, నీవే ఒట్టిగా ఊడిపడ్డావా ఆకాశం నుంచి అంటున్నారేమో, రకరకాలుగా నిన్ను వాదిస్తున్నారేమో, లేదా నిన్ను కాదంటున్నారేమో, నిన్ను తృఢీకరిస్తున్నారేమో. అయితే వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వారితో నువ్వు దేవుని గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నీతో వాదించడానికి, కాదనటానికి వీలు లేని వాకును జ్ఞానమును నేను నీకు అనుగ్రహించేదను. దేవుని వాక్కును వెల్లడిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు సాగిపోతున్నప్పుడు, నీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, నీతో ఎవరైతే ఎదురాడుతున్నారో, నిన్నెవరైతే కాదంటున్నారో, నిన్నెవరైతే మరి దేవుని యొక్క పనికి ఆటంకంగా మారి నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో వారికి నిన్ను ఎలా గుంచుతాడంట, వారు నీతో వాదించడానికి, కాదనటానికి వీలు కానీ వాక్కును అండ్ జ్ఞానమును నేను నీకు అనుగ్రహించేదను. వాక్కును జ్ఞానమును నేను నీకు అనుగ్రహించేదను. ఈ జ్ఞానం అనేది లోక జ్ఞానం కాదండి, దేవుడిచ్చే జ్ఞానం. ఆయన జ్ఞానం ఇస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అపోస్తలుడైన పౌలు కొన్ని గొప్ప సంఘాలు స్థాపించి 14 పత్రికలు రాసి అంత విస్తారమైన పరిచర్య చేయడానికి దేవుని జ్ఞానం కాదా? దానియేలు దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు కాదా? మరి అట్టి జ్ఞానము నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటు వాక్కును నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాను. ఆయన అనుగ్రహిస్తేనండి ఏదైనా జ్ఞానమైన, మరి ఆస్తి, అంతస్తు, పరువు, లేదా ఆరోగ్యము, లేకపోతే ఏదైనా సరే దేవుడు అనుగ్రహిస్తేనే మనకి. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ ఈరోజు మరి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయ్యా మీరు ఇచ్చిన వాక్కు ఎంతో గొప్పది ప్రభా. నువ్వు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు తండ్రి. అయ్యా మాతో వాదించేవారు, మమ్మల్ని ఎదురాడేవారు, మమ్మల్ని కాదనేవారు, అయ్యా మమ్మల్ని నాయన హేళనాపదంగా, అసహ్యంగాను, అపహాస్యంగాను, రకరకాలుగా నాయన మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి తండ్రి మమ్మల్ని హేళన చేస్తూ మమ్మల్ని రకరకాలుగా నిందిస్తున్న వారు నాయన, అయ్యా వారు మాతో ఎదురాడినా లేదా కాదన్నా అయ్యా వీలు కాని వాక్కును జ్ఞానమును నేను నీకు అనుగ్రహించదనని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా. విశ్వాసుల కుటుంబాల్లో మీరు ఉండండి అయ్యా. వారి యొక్క ప్రతి జీవనోపాధిలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎన్ని రకాలుగా బిడ్డలు ఇబ్బందులు పడుతున్న అట్టి నాయన ఇబ్బందుల నుంచి విడిపించాయా. రహస్య క్రైస్తవులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి చుట్టూ నీ కంచె ఉంచండి, భారతదేశంలో నీ కంచె ఉంచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. 10th ఇంటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకంలో చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి. ట్రాన్స్పోర్ట్లో మీ కృపను ఉంచండి అయ్యా. ఆయా రకాల ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా పరిచర్యలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా కుటుంబం చుట్టుకొని సన్నిధి నుంచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.